Hi friends, how are you all? This is Anita. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టి 13 డేస్ అయిపోయింది. కానీ నిన్నటి నుంచి ఇంకా భీకరంగా యుద్ధం జరుగుతుంది. ఈ నేపథ్యంలో భారత్కి చిన్న ఊరట అన్నమాట. చిన్న ఊరట అంటే పెద్ద ఊరటే అనుకోవచ్చు. హార్మోజ్ జలసంధి నుంచి భారత్ నౌకలు వెళ్ళడానికి ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాని ద్వారా మన నౌకలైతే ఆయిల్ అండ్ గ్యాస్తో బయలుదేరాయి. ఆల్రెడీ హార్మోజ్ జలసంధిని 2 నౌకలైతే దాటాయి కూడా. ఒకటి పుష్పక్, ఇంకొకటి పరిమల్. ఈ 2 నౌకల ద్వారా గ్యాస్ అండ్ క్రూడ్ ఆయిల్ అయితే భారత్కి వస్తుంది. సో ఎవరూ భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఆయిల్కి సంబంధించి మనకి ఎటువంటి సమస్యలు లేవు. ఎక్కడ పెట్రోల్ బంక్ దగ్గర క్యూ లేదు, ఏమీ లేదు. అలాగే ఆయిల్ ప్రైజెస్ కూడా గవర్నమెంట్ పెంచలేదు. బట్ గ్యాస్కి వచ్చేసరికి అన్నెసరీగా పబ్లిక్ అయితే ప్యానిక్ అవుతున్నారు. ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో అనమాట. క్యూ లైన్లో నుంచుంటున్నాను అనమాట ఎంటీ సిలిండర్స్తో. ఆల్రెడీ గవర్నమెంట్ 60 రూపీస్ పెంచింది. ప్లస్ 21 డేస్కి ఇచ్చే సిలిండర్ని 25 డేస్కి ఇంక్రీజ్ చేసింది. అంటే ఒక 4 డేస్ ఎక్స్ట్రాగా డేస్ పెంచిందనమాట. దాంతో భయపడి ఇంకా యుద్ధం ఆగదేమో, గ్యాస్ సరఫరా ఉండదేమో అని భయపడి అందరూ ముందే బుక్ చేసుకుంటున్నారు, అవసరం ఉన్నా లేకపోయినా. సో ఆ పరిస్థితి అయితే అవసరం లేదు. మనకి యాక్చువల్లీ ఖతార్ నుంచి 40% మనకి గ్యాస్ అయితే ఎల్పిజి వస్తుంటుంది. సో ప్రజెంట్ అక్కడి నుంచి స్టాప్ అయింది కాబట్టి మనం రష్యా నుండి అనుమతి కూడా మనకు వచ్చింది. కావాల్సినంత గ్యాస్ అండ్ క్రూడ్ ఆయిల్ని మనకి సప్లై చేయడానికి పుతిన్ గారు అయితే యాక్సెప్ట్ చేశారు, రష్యా అధ్యక్షుడు. సో ఈ నేపథ్యంలో రష్యా నుంచి ప్లస్ మనం వెనిజులా నుంచి కూడా మనకుంది. ఇంకా అదర్ గ్యాస్ సప్లై చేసేటువంటి కంట్రీస్ నుంచి కూడా మనం వాటి కోసం ఎదురు చూస్తున్నాము. ఆ డీల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ నేపథ్యంలో మనకు అస్సలు ఇబ్బంది లేదు. అయినప్పటికీ చాలా ప్యానిక్ అయిపోయి క్యూలైన్ల నుంచి ఉంటున్నారు. ఇదంతా కూడా ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావడానికి మాత్రమే అపోజిషన్ వాళ్ళు చేసే కుట్ర అని అనకూడదు. అంత పెద్ద మాట అవసరం లేదు దీనికి. సో వాళ్ళు చేసే పనులు అనమాట. నిన్న పార్లమెంట్లో కూడా రచ్చ జరిగింది ఈ క్రూడ్ ఆయిల్ దీని మీద. మనకు నిల్వలు ఉన్నాయి క్రూడ్ ఆయిల్కి సంబంధించి. ఇప్పటివరకు ఎటువంటి ప్రాబ్లం లేదు, డీజిల్కి కానీ పెట్రోల్ కానీ అదర్ ఆయిల్స్కి. సో గ్యాస్కి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తున్నారు. బట్ ముందే భయపడిపోయి క్యూలైన్లో నుంచుంటున్నారు. కాకపోతే ఏంటంటే బిజినెస్ పర్పస్కి యూజ్ చేసే వాళ్ళైతే ఆ సిలిండర్ని కొంచెం లిమిటెడ్గా ఇవ్వమని గవర్నమెంట్ ఇష్యూ జారీ చేసింది. అలాగే బ్లాక్ మార్కెట్కి వెళ్లకుండా ఎస్మాని ప్రయోగించింది. సో ఇలాంటి కొన్ని యాక్ట్స్ తీసుకొచ్చేసరికి భయపడిపోయారనమాట. ఏంటంటే ఈ ఖాళీ సిలిండర్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఈ సిలిండర్స్ని ఆ బిజినెస్ చేసుకునే వాళ్ళకి సేల్ చేస్తుంటారు ఎక్కువ మంది. అది అక్కడ ప్రాబ్లం అయింది. మామూలుగా గృహావసరాల కోసం అయితే నెలకు ఒక సిలిండర్ అనేది గవర్నమెంట్ దృష్టిలో ఒక ఎస్టిమేషన్ అనమాట. దానికోసం అయితే మనకి సప్లై చేయడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు, అంతా బాగానే ఉందన్నమాట. సో అయినప్పటికీ భయపడిపోయి అట్లా ప్యానిక్ అవుతూ క్యూలైన్లో ఉంటున్నారు. ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా లేదనమాట. సో యుద్ధం విషయానికి వస్తే అది ఇప్పట్లో ఆ యుద్ధం అనేది ఆగేటట్లు లేదు. ఇంకా 3-4 వీక్స్ జరగవచ్చు. ఇరాన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం మేమైతే ఆపము అనేసి అనౌన్స్ చేసింది. వాళ్ళు చాలా నష్టపోయారు కాబట్టి వాళ్ళు అలా అనౌన్స్ చేస్తారు. ట్రంప్ కూడా ఇరాన్ పని అయిపోయింది, మొత్తం క్లోజ్ చేసేసాము, అణ్వాయుధాలు తయారు చేసే ప్రాంతాన్ని కూడా పేల్చివేసామనేసి బేరాలు పలుకుతున్నాడు. అంత సీన్ లేదు అక్కడ. అణ్వాయుధాలు తయారు చేసే అంత శక్తి ఇరాన్కి లేదు. జస్ట్ యురేనియం అయితే అక్కడ స్టోర్ చేసుకుంది కొంచెం. దాన్ని ధ్వంసం చేసే అంత కెపాసిటీ యుఎస్కి లేదు. అసలు ఎవరు అలా ధ్వంసం చేయరు యురేనియంని. దాన్ని చాలా సేఫ్గా వేరే ప్లేస్కి తీసుకెళ్ళాలి. అది తీసుకెళ్ళాలంటే ఇరాన్ వాళ్ళ పర్మిషన్ కావాలి. అది ఇప్పట్లో జరగదు. అలా తీసుకెళ్లే సాహసం కూడా యుఎస్ చేయదనమాట. సో దాన్ని కదిలించరు ఎక్కడికి, అది అక్కడే ఉంటుంది. దాన్ని ఇంకా ప్యూరిఫై చేయలేదు. కొంచెం ఒక 60% చేస్తారు, ఇంకా 100కి కొంచెం దగ్గరలో ఉన్నారనమాట. సో అలాంటి ఒక పరిస్థితి ఇరాన్కి లేదు. ట్రంప్ రోజుకి ఒక మాట చెప్పే ట్రంప్ని ఎవరో నమ్మరు కూడా. ఈ నేపథ్యంలో ఇరాన్ అయితే దుబాయ్లో ఉన్నటువంటి, అలాగే గల్ఫ్లో ఉన్నటువంటి సౌదీలో కానివ్వండి, యూఏఈలో కానీ, కువైట్లో ఉన్నటువంటి టెక్ కంపెనీలను అయితే మేము టార్గెట్ చేసుకొని డ్రోన్స్తో వాటిని బ్లాస్ట్ చేయడానికి ట్రై చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేసింది. అలాగే కొన్ని బ్యాంక్స్ మీద కూడా. సో ఈ నేపథ్యంలో ఈరోజైతే దుబాయ్లో ఉన్నటువంటి ఒక సెంట్రల్ బ్యాంక్ని అయితే క్లోజ్ చేశారు. అలాగే టెక్ కంపెనీస్ ఇస్తున్నటువంటి ఆ టెక్నికల్ సజెషన్స్తోని లేదా టెక్నికల్ సిగ్నల్స్తోనే ఈ మా స్థావరాలు కనుక్కొని ఇజ్రాయెల్, అమెరికా అటాక్ చేస్తున్నాయి. కాబట్టి ఆ టెక్ కంపెనీస్ని మేము ఇప్పుడు టార్గెట్ చేసుకుంటామని అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలోనే మన ట్రంప్ గారు పుతిన్కి ఫోన్ చేసి చిత్తులు జరిపారు. నెక్స్ట్
పుతిన్ గారు కూడా ఇరాన్ సుప్రీంతో ఖమేనీ కొడుకుతో అనమాట చర్చలు జరిపారు. కానీ అవి ఫలవంతం కాలేదు. ఎట్టి పరిస్థితులను యుద్ధాన్ని ఆపడానికి అస్సలు అంగీకరించలేదు ఇరాన్. ఎందుకంటే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ క్యాంప్ అని చెప్పేసి IRGC అనమాట, వీళ్ళైతే రంగంలో దిగారు. వరుసపెట్టి డ్రోన్స్తో అటాక్ చేస్తున్నారు ఇజ్రాయెల్ మీద. ఈరోజు ఇజ్రాయెల్లో ఉన్న చాలా ప్రాంతాల మీద భీకరంగా దాడి చేసింది ఇరాను. అలాగే దుబాయ్లో ఉన్న మెయిన్ టవర్స్ మీద కూడా అటాక్ చేసింది, ఎయిర్పోర్ట్ దగ్గరలో కూడా అటాక్ చేసింది. అలాగే యుఎస్కి చెందిన 50 క్యాంప్స్, ఇజ్రాయిల్లో ఉన్న యుఎస్కి చెందిన 50 బేస్ క్యాంప్స్ మీద వరుసపెట్టి అటాక్ చేసింది ఇరాను. ఈ దెబ్బతో అమెరికా సిగ్నల్ వ్యవస్థ కూడా నాశనం అయ్యిందనేటటువంటి ఈరోజు తెలుస్తున్న న్యూస్ అనమాట. సో ఇలా వరుసపెట్టి ఇరాన్ దాడి చేయటం ఇజ్రాయెల్ మీద, లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా వాళ్ళతో కలిసి ఈరోజు ఇజ్రాయెల్లో ఉన్న అమెరికన్ బేస్ క్యాంప్స్ మీద అటాక్ చేసిందనమాట. సో దీనివల్ల ఇజ్రాయెల్కి సాంకేతిక సహకారం అందిస్తున్నటువంటి అమెరికా కానివ్వండి, ఇతర సంస్థలు కానీ చాలా నష్టపోయాయి. అలాగే అమెరికా సైనికులు కూడా ఒకరిద్దరు చనిపోయారు అంటున్నారు. మొత్తం 10 మెంబర్స్ వరకు చనిపోయారు ఇప్పటివరకు. ఆ 10 మెంబర్స్ చనిపోతేనే వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. ఇక్కడ ఇరాన్లో నియర్లీ ఒక 2000 మెంబర్స్ చనిపోయారు అంటున్నారు. అలాగే ఇజ్రాయిల్ కూడా కొంచెం తక్కువ మంది చనిపోయి ఉన్నారు. కానీ ఏదైనా ఎవరిదైనా ప్రాణమే. బట్ ఈ యుద్ధం త్వరగా సమసిపోయి గల్ఫ్లో శాంతి నెలకొనాలని కోరుకుందాము. అలాగే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఎస్పెషల్లీ దుబాయ్, కువైట్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళు ఆహార పదార్థాల కోసము చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు హర్మూజ్ నుండి వాళ్ళకి క్లియరెన్స్ ఇవ్వలేదు కాబట్టి త్రూ కార్గోస్ అంటే విమానాల ద్వారా వాళ్ళు ఆహార పదార్థాలను ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. భారత్ నుంచి కానివ్వండి, ఇటు మలేషియా నుంచి కానివ్వండి, ఇటు ఇండోనేషియా నుంచి కానివ్వండి. మెయిన్ ఈ 3 కంట్రీస్ నుంచి ఎక్కువగా ఈ గల్ఫ్ కంట్రీస్ ఎస్పెషల్లీ దుబాయ్కి, కువైట్కి, ఎక్కువ సౌదీలో ఉన్నటువంటి కొన్ని ఏరియాస్కి, బహ్రెయిన్, వీటన్నిటికి కూడా ఈ ఆహార పదార్థాలు అనేవి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. సో త్రూ కార్గోస్ ద్వారా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. అయినప్పటికీ వాటి ప్రైస్ అయితే చాలా ఇంక్రీజ్ అయ్యిద్ది. అది కూడా చాలా భారం పడుతుంది. ప్రధానంగా ఏ కంట్రీస్ నుండి అయితే అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తుందో, ఎక్కడైతే ఏ కంట్రీస్లో బేస్ క్యాంప్స్ పెట్టుకొని అంటే మిలిటరీ స్థావరాలు పెట్టుకొని ఇరాన్ మీద యుద్ధం చేస్తుందో ఆయా కంట్రీస్ అన్నిటి మీద కూడా దాని దాడులను తీవ్రతరం చేసింది ఇరాన్. ఓకే, మీ మీద ప్రత్యేకంగా మాకు ఎటువంటి శత్రు భావన లేదు, కానీ మీ ప్రాంతం నుంచి అటాక్ చేస్తున్నారు కాబట్టి మేము మీ ప్రాంతం మీద చేయాల్సి వస్తుంది, మీరు క్షమించండి అనేసి లాస్ట్ వీక్ ఇరాన్ ప్రెసిడెంట్ అనేది ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో వీళ్ళు ప్రయోగిస్తున్న డ్రోన్ని, తక్కువ రేటు కలిగిన డ్రోన్ని అతి ఖర్చుతో కూడిన ఇంటర్సెప్ట్స్ మిసైల్స్తో వాటిని బ్లాస్ట్ చేస్తుంది ఇజ్రాయెల్ అండ్ USA అండ్ గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా. సో తడిసి మోపిడి అయిపోయింది ఇప్పటికీ ఆర్థికంగా. అండ్ ఆల్సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ టూరిజం అంతా నాశనం అయిపోయి అదొక ఆర్థికంగా నష్టము. అలాగే అమెరికన్ స్టాక్ మార్కెట్లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టే ఈ దుబాయ్, కువైట్, గల్ఫ్ కంట్రీస్లో ఉన్న రిచ్ పీపుల్ పెట్టిన పెట్టుబడులు మొత్తం ఆవిరైపోయాయి. అలాగే క్రూడ్ ఆయిల్ రేట్స్ పెరగడం వల్ల ఈరోజైతే నియర్లీ $100కి వెళ్ళిపోయింది బ్యారెల్. దానివల్ల స్టాక్ మార్కెట్ అయితే బాగా కుదేలైపోయింది. వీళ్ళు పెట్టుబడులన్నీ కూడా ఆవిరైపోతున్నాయి. అక్కడ ఒక సైడు ఆయా దేశాల్లో ఆర్థిక పరిస్థితి ఇంకా కనీసం ఒక 10 years పట్టిద్దేమో అవి కోలుకోవడానికి అనిపిస్తుంది. అంత ఘోరంగా అక్కడ డ్యామేజ్ జరిగింది. ఈరోజు దుబాయ్లో ఉన్నటువంటి అతిపెద్ద బిల్డింగ్ మీద అటాక్ చేయటం వల్ల అక్కడ చాలా మంటల్లో చిక్కుందంట బిల్డింగ్ ఆఫ్టర్నూను. సో అదొక న్యూస్ వైరల్ అవుతుంది ఈరోజైతే. సో ఇలా ముప్పేట ఇరాన్ తన దాడుల తీవ్రతను పెంచింది. అలాగే ఇజ్రాయెల్ ఇప్పటి వరకు ఇరాన్ యొక్క మిలిటరీ స్థావరాల మీద అటాక్ చేస్తూ వచ్చింది. ఇజ్రాయెల్ కానీ US కానీ. బట్ ఇప్పుడు ఏకంగా పౌర సమాజం మీద దాడి చేయడం మొదలుపెట్టారు. అంటే డైరెక్ట్గా పౌరుల హౌసెస్ మీద. సో అదొక తీవ్ర పరిణామం అనమాట ఇజ్రాయెల్ చేస్తుంది. సో ఈ నేపథ్యంలో మనకి కొంత ఊరట ఏంటంటే మన సుహృద్భావ, స్నేహభావ సంబంధాలనే కోరుకుంటున్నాం పొరుగు దేశాలతో. మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి గ్యాస్ ఇంపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇరాన్తో చర్చలు జరిపాడు మన విదేశాంగ మంత్రి గారు జయశంకర్ గారు ఇరాన్ విదేశాంగ మంత్రితో. ఈ నేపథ్యంలో మనకి రాత్రి నౌకలు వెళ్ళటానికి పర్మిషన్ ఇచ్చారు. ఆల్రెడీ వచ్చేస్తున్నాయి అవి. సో అంటే భవిష్యత్తులో కానీ ఇప్పుడు కానీ వాణిజ్య
సంబంధాలు అనేవి స్నేహపూర్వక వాతావరణంలో జరిగితే మా ఇద్దరికి ఉపయోగకరం. మనం అతిపెద్ద వినియోగదారు ప్రపంచంలోనే, గ్యాస్ కావచ్చు, ఇటు క్రూడ్ ఆయిల్ కావచ్చు చైనా తర్వాత. సో మనల్ని వదులుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ అనేది ఇష్టపడతారనమాట. ఇప్పుడు లిమిటెడ్గా మనము ఇరాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. బట్ ఇప్పుడు మనకి అవకాశం ఇచ్చింది కాబట్టి ఫ్యూచర్లో లాంగ్ టర్మ్గా మనం ఇంకొంచెం క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో అది కూడా దృష్టిలో పెట్టుకుని ఇరాన్ మనకి ఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మనం అనుకోవాలి. సో ఏదేమైనా భారతదేశ విదేశాంగ విధానం ఎప్పుడు కూడా ఇక్కడున్న ప్రజలకు ఇబ్బంది కలగకుండా మన అవసరాలు తీరుస్తూ పొరుగు దేశాలతో ఎటువంటి సంఘర్షణ లేకుండా స్నేహపూర్వక సుహృద్భావ వాతావరణంలో ఉండాలని కోరుకుంటుంది. మన విదేశాంగ విధానం ఎప్పుడూ కూడా దూరదృష్టితోనే ఉంటుంది. అది మోడీ గారు మరోసారి నిరూపించుకున్నారనమాట. భారతదేశ విదేశాంగ విధానం ఎప్పుడు కూడా దూరదృష్టితో సుహృద్భావ వాతావరణంలో వాణిజ్య సంబంధాలు ఉండాలని కోరుకుంటారు అనేసి మరోసారి నిరూపితమైంది. ఈ నేపథ్యంలో త్వరగా ఈ యుద్ధం సమసిపోవాలని కోరుకుందాము. అఫ్కోర్స్ మనకి ప్రయోజనం కలిగింది, మనకి ప్రాబ్లం తీరే అవకాశం ఉంది, తీరిపోయిందని అనుకోవచ్చు. బట్ యూరప్ కంట్రీస్ మనకి చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాయి. అటు పుతిన్ గారేమో గ్యాస్ అండ్ క్రూడ్ ఆయిల్ వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయాలంటే కండిషన్ పెట్టారు. అంటే లాంగ్ టర్మ్ మీరు తీసుకుంటాము, ఎక్కువ మొత్తంలో మీరు ఇంపోర్ట్ చేసుకుంటాం అంటేనే ప్రజలు మీకు హెల్ప్ చేస్తాను కండిషన్ పెట్టారు. దాని మీద ఇంకా వాళ్ళ ప్రతిస్పందన రాలేదు, వెయిట్ చేస్తున్నారు. అక్కడైతే చాలా చాలా కాస్ట్ పెరిగిపోయింది, అసలు చాలా ప్రాబ్లంలో ఉన్నారు. మన పొరుగునున్న పాకిస్తాన్లో అయితే ఇంకా భయంకరంగా ఉంది. స్కూల్స్ క్లోజ్ చేశారు, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అన్నీ క్లోజ్ చేశారు, చాలా తక్కువ మొత్తంలో వినియోగించుకుంటున్నారు. అలాగే ఇంకో దేశం దానికి వంతపాడే బంగ్లాదేశ్, వాళ్ళకి మనకి ఎంత సహాయం చేసినా కానీ కృతజ్ఞులు వాళ్ళు. ఓకే, ఆ దేశం ఏర్పడటానికి ఎంతో సహాయం చేసిన భారత్ మీదే పాకిస్తాన్తో కలిసి వాళ్ళు అటాక్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో హిందువుల మీద ఎంత దాడులు చేశారో బంగ్లాదేశ్లో మనకు తెలిసిన విషయము. సో అయినప్పటికీ అది మనసులో పెట్టుకోకుండా మానవతా దృక్పథంతో నిన్న చాలా పెద్ద మొత్తంలో మనం క్రూడ్ ఆయిల్ అక్కడికి ఎక్స్పోర్ట్ చేసాం. మనకున్న కొన్ని నిల్వల నుండి, మనం దాచుకున్న నిల్వల నుండి వాళ్ళకి నిన్న మనం పంపించాము. కొంతమంది వ్యతిరేకిస్తున్నా మనం ఆ కమ్యూనిటీ మొత్తాన్ని ద్వేషించకూడదు. అక్కడున్న సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని మనం సహాయం చేయాలి కాబట్టి ఆ దృక్పథంతో పొరుగునున్న దేశానికి మనం సహాయం చేశాము. సో ఫ్యూచర్లో అది గుర్తెరిగి వాళ్ళు మనతో ప్రవర్తిస్తారనేది మనం భావిద్దాము. సో ఇలా పొరుగు దేశాల సత్సంబంధాలు నెలకొల్పుకుంటూ మన విదేశాంగ విధానము ముందుకెళ్తూ ఉండాలని కోరుకుందాము. అలాగే ఇరాన్, ఇజ్రాయెల్ వారు కూడా త్వరగా ముగిసిపోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.